అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది తిరుమలలో పైన చూడవలసిన 6 ముఖ్యమైన ప్రదేశాల్లో చక్రతీర్థం ఒకటండి. ఇది శిలాతోరణం నుంచి కొంచెం లోనకి వెళ్తే కింద ఉంటుందండి ఈ చక్రతీర్థం. ఈ చక్రతీర్థానికి ఒక హిస్టరీ ఉందండి. అదేంటంటే ఒక ఋషి రాక్షసుని చంపడం కోసం 12 సంవత్సరాలు విష్ణుమూర్తికి తపస్సు చేశారంటండి. అప్పుడు విష్ణుమూర్తి స్వయంభూగా కనిపించి తన యొక్క సుదర్శన చక్రాన్ని పంపించారంటండి. ఆ సుదర్శన చక్రంతోనే ఆ యొక్క రాక్షసుని అంతమందించి ఆ చక్రం ద్వారానే ఇక్కడ చక్రతీర్థం ఏర్పడిందండి. ఇంకో మీరు చూస్తున్నారు కదా, అదే చక్రతీర్థం. అంతేకాకుండా ఇక్కడ ఒక అద్భుతం ఉందండి. అది ఏంటంటే చిన్న రాడ్ మీద ఒక పెద్ద పర్వతం ఉందండి. అదిగో మీరు చూస్తున్నది అది. ఇప్పుడు ఇక్కడ సుదర్శన చక్రం స్వయంభూగా వెలిసిందండి. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సుదర్శన చక్రం అని చెప్పాను కదండి, ఇదేనండి స్వయంభూ అన్నమాట. మీరు ఎప్పుడైనా చక్రతీర్థం వస్తే ఈ సుదర్శన చక్రాన్ని కూడా దర్శించండి. ఓం నమో వెంకటేశాయ.